గత 2-3 రోజుల నుండి మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ముందుకెళ్తున్నారు. అంటే గతంలో మీరు ఒక 4 సంవత్సరాల నుండి కాముగా ఉండిపోయారు. 4 సంవత్సరాలకు ముందు అంటే 2019లో పోటీలో నిలబడ్డారు. నిలబడిన తర్వాత 1 ఇయర్ వరకు ఉండి టీడీపీలో, తర్వాత మళ్ళీ మీరు కామ్ అయిపోయారు. ఒక 3 ఇయర్స్ నుంచి మళ్ళీ 4 ఇయర్స్ అయింది. ఆ 4 ఇయర్స్ మీ నిశ్శబ్దానికి కారణం చెప్పగలరా? 1999లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గం నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా. 1999 మొదలుకొని 5 సార్వత్రిక ఎన్నికలు 99, 2004, 2009, 2014, 2019 5 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా నేను నిలబడ్డాను. 3 సార్లు రాజశేఖర రెడ్డి గారి పైన, రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి నాకు కొంచెం డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. అంటే ఆయన యొక్క వ్యవహార శైలిలో నాకు డిఫరెన్సెస్ అనేది, కానీ ఆయనకి ఎందుకో నా మీద సదభిప్రాయం అనేది లేదనేది నాకు అర్థమవుతా వచ్చింది. 2014 నుంచి 2019 కాదు, 2014 నుంచి కూడా నాకు అక్కడక్కడ సంకేతాలు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు, అంతకుముందు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ, అంతకుముందు ఉన్నటువంటి అభిమానం కానీ నా మీద కొంచెం కొరవడుతూ వచ్చింది. నేను 2-3 సందర్భాలలో తెలుగుదేశం పార్టీ జిల్లా మీటింగ్లో కూడా ఆయన దృష్టికి తీసుకుని పోయినా. మీరు ఇంతకుముందు నా మీద చూపిస్తున్నటువంటి పద్ధతి కానీ రాను ఈరోజు జరుగుతున్నట్టు కానీ ఏదో కొంచెం డిఫరెన్స్ కనపడతా ఉంది సార్. నేనేమైనా పొరపాటు చేసినంటే, నేనేమైనా తప్పు చేసినంటే మీరు క్లారిటీ తీసుకోండి. మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం ఇస్తాను. కానీ మనసులో ఏదో పెట్టుకొని మీరు కొంచెం నా పట్ల వ్యవహారం సరిగ్గా లేదని చెప్పి నేను ఆయన దృష్టికి తీసుకుని రావడం, ఆయన లైట్గా లేదమ్మా నువ్వు ఎట్లా ఎందుకు అనుకుంటావు, నువ్వు ఊరికి అనవసరంగా సెన్సిటివ్ ఫీల్ అవుతున్నావు అన్నట్టు చెప్పడం అట్లే జరిగిపోతూ వచ్చింది. 2019 ఎలక్షన్లో కూడా పోటీ అయిపోయిన తర్వాత కొంతమంది సన్నిహితులతో మారిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దిగినటువంటి కొన్ని డిస్కషన్స్ నా దృష్టికి వచ్చాయి, మీ గురించి దృష్టికి వచ్చాయి మా సన్నిహితుల ద్వారా. 2019లో టికెట్ ఇచ్చే ముందు అంతర్గతంగా మాట్లాడేటప్పుడు దాదాపు ఈ 5 పర్యాయాలు కూడా నేను ఎప్పుడు ఆయన అడగాల్సినటువంటి పరిస్థితి కానీ, నేను అడిగినటువంటి దాఖలాలు కానీ లేవు. ఆయన కూడా వేరే ఆలోచన లేకుండా డైరెక్ట్గా బీఫామ్ పంపించేవాడు. ఈసారి ఆదినారాయణ రెడ్డి గారిని ఎంపీగా ఖరారు చేయడం, తర్వాత అసెంబ్లీలో ఎవరికెవరు పెట్టాలని చెప్పి చర్చ జరిగినప్పుడు నా పేరు ప్రస్తావిస్తానే లేదమ్మా వేరే ఆల్టర్నేటివ్ చూడండి, ఆయన లాలుచి పడిపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అనేటువంటి మాట ఆయన చెప్పాడనేది నా దృష్టికి వచ్చింది. దానికంటే ముందు అంటే 2019లో ఈ ఎలక్షన్లో జరిగినటువంటి మాట, కానీ దానికంటే ముందు కూడా ఒకటిన్నర సంవత్సరం క్రిందట లోకేష్ పార్టీ జనరల్ సెక్రటరీగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక రివ్యూ జరిగేటప్పుడు కూడా ఏదో విషయం నేను మాట్లాడబోయేటప్పుడు లాలుచి పడే వాళ్ళందరూ మాట్లాడతారు కూర్చోండి అన్నాడు. ఆ రోజు నేను తీవ్రంగా ఫైర్ అయినా. పక్కన కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏమున్న సమస్య అని. అక్కడ నుండి పెద్ద మనుషులంతా అంతా దాన్ని అంచివేయడం లేదు తెలియదు అనుకోవడం, సరే అంతటితో సర్దుమనిపోయింది. సో నాకు 2019లో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా దృష్టికి ఈ విషయం వచ్చిందో, వీళ్ళ కుటుంబంలోని వీళ్ళకి ఎందుకో నా మీద ఏదో జరిగింది, ఏదో ఆలోచన ఉంది. సో నేను అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసులో నేను కాంప్రమైజ్ అయినానో, నేను లాలుచిపడినటువంటి అభిప్రాయం ఉండేటప్పుడు ఈ యొక్క మహాభారాన్ని అంతా మోసాల్సినటువంటి అవసరం లేదని చెప్పి 2019 నా దృష్టికి వచ్చిన తర్వాత 2020లో ఆ నిర్ణయం తీసుకొని జరిగింది. రాజీనామా చేయడం జరిగింది పార్టీకి. రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక అదృష్టమో లేకుంటే ఒక దురదృష్టమో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో అనేక మంది అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెల్లో నాకు ఒక స్థానం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారో వాళ్ళందరి గుండెల్లో కూడా నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందరూ నన్ను అభిమానిస్తారు. ఇక్కడటువంటి నాయకులు కానీ ఎవరైనా కూడా, అంటే నేను చేసేటువంటి కార్యక్రమాలు, నేను తీసుకునేటువంటి రిస్క్, నేను చేసేటువంటి పోరాటం ఫలితంగా
నాకు అనేక మంది అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అనేక మంది కాదు 99%. బట్ ఎవరికి అవసరమవుతున్నాం వాళ్ళ మనసులో ఎవరో సక్సెస్ఫుల్గా నా మీద విషబీజం నాటడం జరిగింది. దాన్ని వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత కూడా స్పష్టంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన దానికి కారణం ఏంది, దానికి వాళ్ళు ఏం సంజాయిషి చెప్తారు, ఇవన్నీ నా దృష్టికి వచ్చాయని ఒక ఐదారు సందర్భాలు 5-6 కథలు చెప్పేసి దీనికి ఆయన ఏం చెప్తాడు, పార్టీలోకి వచ్చేది ముఖ్యం కాదు, దీనికి ఆయన ఏం చెప్తాడు, సంతృప్తికరమైనటువంటి జవాబు లేకుండా అంటే పొరపాటు జరిగిందా. ఇప్పుడు ఒక విషయం పొరపాటు, ఇప్పుడు ప్రతి ఒక్క రోజు నేను బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరోజు నా నాలుక స్లిప్ అయిపోయో లేకుంటే ఎవరైనా పక్క వ్యక్తి చెప్పినప్పుడు ఆ ప్రభావం మీద వేరే ఆలోచన ఉండొచ్చు, కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ రియలైజ్ కావచ్చు, దాని తర్వాత దానికి మళ్ళీ కౌంటర్ ఇవ్వచ్చు. సో అటువంటిది ఏమన్నా ఉంటే పొరపాటు ఆయన జరిగింటే లేదులేమా అది పట్టించుకోవద్దు, ఏదో తొందరపాటు జరిగింది అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి ఒకసారి మళ్ళీ ఆహ్వానించినా అది వేరే కథ. లేదు నువ్వు ఇదే చేసినావని చెప్పి ఆయన ప్రూవ్ చేసినా కూడా అది వేరే కథ.